విశాఖపట్నం జిల్లాలో ఏఎస్ఐ మీద కేసు నమోదైంది. గాజువాక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న ఎంఎస్ రాజు తోటి ఉద్యోగులకు అధిక వడ్డీ ఆశ చూపించి సుమారు 15 లక్షలు కాజేసినట్లుగా ఏఎస్ఐ మీద కూడా ఫిర్యాదు చేశారు. ఇక సహచర ఉద్యోగులు గాజువాక పోలీస్ స్టేషన్లో ఈ మేరకు కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసు కొంత ఆసక్తికరంగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే జనరల్గా ఇలాంటి మోసాలు జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అలాంటిది ఆ పోలీస్ స్టేషన్లోనే ఏఎస్ఐగా పనిచేస్తున్నటువంటి ఎంఎస్ రాజు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ఒక గౌరవప్రదమైన బాధ్యతాయుతమైన వృత్తిలో ఒక పోలీస్గా ఉండి ఈ సమాజాన్ని రక్షిస్తాను అంటూ పోలీస్ అయినటువంటి వ్యక్తి ఏకంగా కూడా చుట్టూ ఉన్న తోటి ఉద్యోగులకి కుచ్చు టోపీ పెట్టడం, వడ్డీ ఆశ చూపించి, అధిక వడ్డీ ఆశ చూపించి, జనరల్గా మనం కనుక చూసుకుంటే వడ్డీ కేసుల్లో కనుక ఒకవేళ అధిక వడ్డీలు ఎవరైనా కానీ కట్టాల్సి వచ్చిన వడ్డీకి అప్పు తీసుకున్న తర్వాత ఆ వడ్డీ చెల్లించలేని పక్షంలో కూడా పోలీసులను ఆశ్రయిస్తే దానికి వడ్డీ అనేది కూడా ఎక్కువగా తీసుకోవటం, ఇప్పుడు చక్రవడ్డీకి భూచక్రవడ్డీ అని ఇలా వడ్డీలు వేస్తారు కదా, ఈ వడ్డీల విషయంలో కూడా పోలీసులు చర్యలు తీసుకుంటారు. అధిక వడ్డీలు అనేది వసూలు చేయకూడదు అని చెప్పి కూడా పోలీసులు చెప్తారు. అలాంటి పోలీసే ఇప్పుడు ఏకంగా కూడా అవతల వాళ్ళకి అధిక వడ్డీ అని చెప్పి డబ్బులు తీసుకొని ఆ తర్వాత కూడా వాళ్ళందరికీ కూడా కుచ్చుటోపి పెట్టాడు. ఈ మేరకు కూడా ఏఎస్ఐ మీద కేసు నమోదైంది. అసలు ఏం జరిగింది, మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి, మిగిలిన వాళ్ళకి ఎందుకు, మరి మిగిలిన తోటి ఉద్యోగులు కూడా అధిక వడ్డీలకి ఎందుకు వాళ్ళు ఆశపడ్డారు అన్న డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, డైరెక్ట్గా కూడా ఏఎస్ఐఏ మిగిలిన వాళ్ళకి కుచ్చుటోపీ పెట్టిన ఘటన చోటు చేసుకుంది. అసలు ఏంటి డీటెయిల్స్? రేణుశ్రీ, విశాఖ జిల్లాలోని గాజువాకలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారిందని చెప్పాలి. ఎక్కడైనా తమకి అన్యాయం జరిగిందని, తమ గోడిని న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇచ్చే పోలీసులు ఆశ్రయిస్తారు సాధారణంగా. అయితే ఈ కేసు విషయానికి వచ్చినప్పటికీ ఒక ఏఎస్ఐ ఉత్తమ పోలీస్ శాఖలో ఒక అత్యున్నత స్థాయిలో ఉండి ఏఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తూ అధిక వడ్డీ ఆశ చూపి 10 మంది మోసం చేశారని చెప్పి వార్త అతని మీద గాజువాక స్టేషన్ లో అయితే నమోదు కావడం ఒక్కసారిగా ఆశ్చర్యం చేసింది. అయితే ఇందులోని ఆశ్చర్యదగ్గ విషయం ఏంటంటే అందులో మోసపోయిన వాళ్ళు కూడా సహచర ఉద్యోగులు అవడం, వాళ్ళు కూడా పోలీసులు కావడం. రకంగా చెప్పాలంటే దీని చుట్టూ ఏం జరుగుతుందో అసలే ఇప్పుడు మనం చూస్తుంటాము. పండగల సమయంలోనైతే గ్రామాల్లోనైతే అధిక వడ్డీలకైతే ఏడాది తిరిగి అధిక వడ్డీ ఇస్తాము, పండగ సమయానికి డబ్బులు ఇస్తామని చెప్పేసి రకరకాల ఇటువంటి మోసాలు కేసులు మనం చూస్తుంటాము. ఇప్పుడైతే ఏఎస్ఐ ఎంఎస్ రాజు కూడా తెలిసిన వ్యక్తే కదా అని చుట్టూ ఉన్న ఉద్యోగులు కూడా వడ్డీకి ఆశపడి ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ ఏఎస్ఐ చెబుతున్న సమాధానం ఏంటి? వడ్డీ ఇవ్వలేకపోతున్నారా, లేకపోతే అసలు అతను పూర్తిగా ఇవ్వనంటున్నారా ఏంటి? అయితే ఈ పండగ సమయం దగ్గరికి వస్తుంది, క్రిస్మస్ అలాగే సంక్రాంతి సమయం దగ్గరికి రావడంతో ఒక్కసారిగా ఈ వడ్డీ కోసం అని దాచుకున్న డబ్బుల కోసం అధిక వడ్డీతో కొంతమంది అసలు ఇవ్వమని, మరి కొంతమంది వడ్డీ డబ్బులైనా సరే ఇవ్వాలని చెప్పేసి అడగటంతో ఒక్కసారి అందులో అడగటంతో నేను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇవ్వలేని పరిస్థితి, ఒక్కొక్కరికి ఇస్తానని చెప్తున్నారు. అయితే ఆన్ ద స్క్రీన్ దాదాపు 1 నెల 2 నెలల నుంచి వివాదం నడుస్తూనే ఉంటుందని తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక్కసారిగా సేమ్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు, ఇవ్వాలా వద్దా అని ఆలోచించిన వాళ్ళు కొందరు, అదేవిధంగా అధిక వడ్డీకి ఆశపడ్డారని చెప్పి ఉన్నతాధికారులతో టెక్షన్తో పడతాయని చెప్పి కొంత దీంతో ఆగిన వాళ్ళు కొంతమంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు కొంచెం పరిధి దాటిపోతున్న నేపథ్యంలోని ఒక్కసారిగా న్యాయం చేయాలని చెప్పేసి ఈ సంఘటన జరిగింది. మరి పోలీస్ శాఖ నుంచి సదరు ఏఎస్ఐ మీద ఏమైనా చర్యలు ఉండనున్నాయా? దీని మీద అయితే విచారణ చేపడుతున్నారు, విచారణకు ఆలోచిస్తున్నారు. దీంతో పాటు ఇటువంటి చర్యలను అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులే ఈరోజు కంచి చేయని వేసిన చందంగా ఈ పోలీసులే మోసం చేయడం, అందులోనూ పోలీసుల చేతిలో పోలీసులే మోసపోవడం, ఇటువంటి ఆశ్చర్యకర సంఘటన జరిగింది. దీని మీద అయితే ఖచ్చితంగా సుదీర్ఘ విచారణ చేపట్టి లోతుగా అసలు ఏం జరిగిందని చెప్పి దీని మీద అయితే చర్యలు తీసుకునేందుకు ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఆదేశించినట్టు మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రమేష్. ఇక ఇటువంటి ఘటనలు మనం సాధారణంగా కూడా సామాన్య ప్రజల్లో కూడా చూస్తూ ఉంటాము. ఎక్కువగా కూడా ఈ వడ్డీకి ఇచ్చే వాళ్ళు ఏ విధంగా మోసపోతారంటే, సాధారణంగా కూడా ఇప్పుడు నెలకు ₹1 వడ్డీయో ₹2 వడ్డీ, సరే ₹2 వడ్డీ ఎక్కువగా కూడా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ మధ్య కాలంలో సరే ₹1,00,000 ₹2 వడ్డీ చొప్పున ఇచ్చారంటే ఒక మీనింగ్ ఉంది. కొంతమంది ఏంటంటే అధిక వడ్డీ, నేను ₹5 ఇస్తాను
రూపాయలు ఇస్తానంటే ఇది ఎక్కడ మార్కెట్లో లేదు కదా అని చెప్పేసి చాలామంది కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు అంటే బ్యాంకులో కన్నా కానీ నాకు ఎక్కువ వచ్చేస్తున్నాయి కదా అని చెప్పి కూడా బ్యాంకులో పెట్టాలనుకున్నా ఇంకా దేని మీదనే ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కానీ రూపాయల వడ్డీలు కానీ ఇంకా ఎక్కువ వడ్డీ కానీ ఎవరిస్తారులే అని చెప్పేసి కూడా ఇచ్చేస్తూ ఉంటారు. ఇచ్చేసిన క్రమంలో కూడా సరే వడ్డీ 1-2 నెలలు చెల్లించటము, ఆ తర్వాత అస్సలు ఉండదు, వడ్డీ ఉండదు, ఏది లెక్క ఉండదు. తర్వాత సంవత్సరాల తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సందర్భంలో కూడా నా దగ్గర డబ్బులు లేవని చెప్పటం, ఇలాంటి ఘటనలు కూడా ఇంకా ఆ సమయంలో కూడా ఆ వడ్డీ ఇచ్చినటువంటి వ్యక్తిని కూడా ఏం చేయలేం. మరికొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి, వాటిలోనైతే ఏకంగా కూడా వడ్డీ ఇవ్వకుండా డైరెక్ట్గా కూడా వాళ్ళు వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళ మీద దాడులు చేసే ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అందుకనే కొంతమంది అయితే అసలు వడ్డీలు ఇవ్వటం కూడా మానేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది ఇతను ఏఎస్ఐ ఒక పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి, మన తోటి ఉద్యోగి, ఏ అవసరం వచ్చిందోలే సరే ఎక్కువ వడ్డీకి అడుగుతున్నాడు కదా. ఒక్కటి గుర్తుంచుకోవాలంటే మిగిలిన వాళ్ళు కూడా ఎంప్లాయీస్, వాళ్ళకి కూడా కోట్లలోనో అలా శాలరీస్ కానీ అలా ఏం లేవు, వాళ్ళు కూడా వీళ్ళతో పాటు వచ్చేటువంటి డబ్బులే. కాకపోతే అవే డబ్బులు సరే తనకిద్దాం అవసరానికి అడుగుతున్నారు, రేపు కొంత ఎక్కువ ఇస్తా అన్నారు కదా అన్న ఉద్దేశంతో కూడా మిగిలిన వాళ్ళు కూడా తోటి ఉద్యోగులు ఎస్ఎన్ రాజుకు కూడా ఆ డబ్బులు ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత అసలు వడ్డీ లేకపోవటము, ఆ తర్వాత ఇప్పుడు అసలు వడ్డీ కూడా ఇవ్వటం లేదు, అసలు కూడా మోసపోతామని కూడా అర్థమయ్యి మిగిలిన ఉద్యోగులందరూ కలిసి కూడా ఈ ఎంఎన్ రాజు మీద ఏఎస్ఐ మీద కూడా కంప్లైంట్ చేయటము, సుమారు 15 లక్షల వరకు కూడా అందరు ఉద్యోగుల నుంచి కూడా అతను తీసుకున్నట్లుగా కూడా గుర్తించారు. మరి ఈ నేపథ్యంలో మరి ఎన్ఎస్ రాజు మీద పోలీస్ శాఖ నుంచి ఏమైనా చర్యలు ఉంటాయా ఏంటి అనేది వేచి చూడాలి.